హలో, వెల్కమ్ టు డాక్టర్ ఎంటీఆర్ టాక్. ఈరోజు మనం చర్చించేటటువంటి అంశం ఏదంటే రక్షక తంత్రాలు. రక్షక తంత్రాలను ప్రతిపాదించినది సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ రక్షక తంత్రాలు నుంచి గతంలో టెట్ డిఎస్సిలో 1 మార్కుకి ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఈ రక్షక తంత్రాలు టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టెట్ డిఎస్సి రాసే మిత్రులకు ఫార్వర్డ్ చేస్తే వారికి కూడా ఉపయోగపడవచ్చు. ఇక ఆలస్యం ఎందుకు, టాపిక్లోకి వెళ్ళిపోదాం. రక్షక తంత్రాలను ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. రక్షక తంత్రాలు 3 రకాలుగా వర్గీకరించారు. 1 నిరాకరించు రక్షక తంత్రం, 2 ప్రత్యామ్నాయం చూపే రక్షక తంత్రం, 3 తప్పించుకుని చూసే రక్షక తంత్రం. మొదటిది నిరాకరించు రక్షక తంత్రం. నిరాకరించు రక్షక తంత్రాల్లో 1 దమనం, 2 హేతుకీకరణం, 3 ప్రక్షేపణం. మొదటిది దమనం, రీప్రెషన్. ఇష్టం లేని విషయాలను బలవంతంగా మర్చిపోవడం. అంటే విచారణకరమైనటువంటివి, బాధాకరమైన విషయాలను మనసులోకి అచేతన అవస్థకు పంపి ఉపశమనం పొందటం. అంటే స్నేహితుడు మరణాన్ని బలవంతంగా మర్చిపోవటం, దీన్నే దమనం అంటారు. అంటే ఇష్టం లేనటువంటి విషయాలను బలవంతంగా మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాం, దాన్నే దమనం. రెండవది హేతుకీకరణం. హేతుకీకరణము రేషనలైజేషన్. తన వైఫల్యాలను బలమైనటువంటి కారణాలను వెతికి పట్టుకొని దాని మీద తోసేయడం. అంటే లక్ష్య సాధనలో విఫలమైనప్పుడు దానిని ఇతర కారణాలతో తన లోపాన్ని సమర్థించుకుంటూ తన మనసుని సరిపుచ్చుకోవటం. ఉదాహరణకి అందలేని ద్రాక్ష పుల్లన. పరీక్ష సరిగా ఎందుకురా రాయలేదు అంటే అవుట్ ఆఫ్ సిలబస్ నుంచే ఎక్కువ మార్కులకు వచ్చింది, ఎక్కువ క్వశ్చన్లు వచ్చాయని సాకులు చెప్పడం. తర్వాత 3వది ప్రక్షేపణం, ప్రొజెక్షన్. వ్యక్తి తనలోని ప్రేరణలను, తప్పులను ఇతరులకు ఆపాదించడం జరుగుతుంది. అంటే తన తప్పిదాలను ఇతరుల మీదకి నెట్టివేసి వారిని బాధ్యులుగా చిత్రీకరించటం. అంటే తన ఓటమికి కారణం ఇతరుల మీదకి నెట్టివేయడం లేదా వాళ్ళని బాధ్యులు చేయటం. ఉదాహరణకి ఆడలేక మధ్యలో ఓడు. అంటే ఒక విద్యార్థి పరీక్షలో ఎందుకు ఫెయిల్ అయ్యావు అని అడిగితే సారు సిలబస్ పూర్తి చేయలేదు అనో, పాఠాలు సరిగా చెప్పలేదనో కారణాలు చెప్పడం. తర్వాత 2వ రకము ప్రత్యామ్నాయం చూసుకునే రక్షక తంత్రాలు. 1 విస్థాపన, 2 పరిహారం, 3 ఉదాత్తీకరణ, 4 తదాత్మీకరణ, 5 వ్యక్తీకరణ, 6 ప్రాయశ్చిత్తం. 1 విస్థాపన, డిస్ప్లేస్మెంట్. వ్యక్తి తన కోపాన్ని, అసహనాన్ని తక్కువ వ్యక్తుల మీద కానీ వస్తువుల మీద కానీ చూపించడం. ఉదాహరణకి హెడ్ మాస్టరు టీచర్ని తిడితే అతన్ని ఏమీ అనలేక తన కోపాన్ని విద్యార్థుల మీద చూపించడం. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. 2వది పరిహారం, కాంపన్సేషన్. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరో రంగాన్ని ఎంచుకొని అందులో రాణించడం. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరో రంగాన్ని ఎంచుకొని అందులోకి వెళ్ళి అక్కడ రాణించడం. ఉదాహరణకు టీచర్గా మంచి పేరు తెచ్చుకోలేని వ్యక్తి సంఘసేవ చేసి అక్కడ మంచి పేరు తెచ్చుకోవడం. రచయితగా గుర్తింపు పొందలేనటువంటి వ్యక్తి సింగర్గా గుర్తింపు పొందటం. తర్వాత 3వది ఉదాత్తీకరణం, ఎగ్జాల్టేషన్. సమాజం ఆమోదం కాని విషయాలను దానిని నిర్మాణాత్మకంగా ఉపయోగించి ఆమోదాన్ని పొందటం. కొట్లాట్లు వేసేటటువంటి వ్యక్తి బాక్సర్గా మారి రాణించటం. తర్వాత 4వది తదాత్మీకరణ, ఎంపతి. తనలో తీర్చుకోలేని కోరికలు, ఆశయాలను తన వారి చేత పూర్తి చేయించి వారిలో తనను చూసుకొని సంతృప్తి పడటం. దీని మీద బిట్ అడిగాడు, చాలా ఇంపార్టెంట్. తనలోని తీర్చుకోలేనటువంటి కోరికలు, ఆశయాలను తన వారి చేత పూర్తి చేయించి
అందులో సంతృప్తి పొందడం అనేది ఎలాంటి రక్షక తంత్రం అంటే తదాత్మీకరణ. అంటే ఒక వ్యక్తి తాను సాధించలేని విషయాలను ఇతరులు సాధించినప్పుడు తను సాధించినట్లుగా మురిసిపోవటం. ఉదాహరణకి ఆర్ఎంపి తన కూతుర్ని ఎంబీబీఎస్ చదివించి తనే డాక్టర్ అయినంతగా ఫీల్ కావటం. కలెక్టర్ కావాలనుకున్న తండ్రి తాను సాధించలేకపోయినా తన కూతురు కొడుకు కలెక్టర్ అయినప్పుడు తనే సాధించినట్లు ఫీల్ కావటం అన్నమాట. తర్వాత 5 వ్యక్తీకరణ, పర్సనలైజేషన్. అంటే బాగా ఒత్తిడి కలిగించే విషయాలను బయటకు వ్యక్తపరచడం, అంటే రియాక్ట్ కావటం. ఉదాహరణకి ఒక వ్యక్తి తను చేసినటువంటి పనిలో పొరపాటు జరిగినప్పుడు దాన్ని గురించి తన సహ ఉద్యోగులతో చెప్పుకొని ఊరట చెందటం. 6వది ప్రాయశ్చిత్తం. తన మనసులోని అంగీకరించలేని ఆలోచనలను బహిర్గతంగా చెప్పడము. అంటే తన మనసులో అంగీకరించలేని ఆలోచనలను బహిరంగంగా క్షమాపణ చెప్పటము. అటోన్మెంట్. ఉదాహరణకి తప్పు చేసిన వ్యక్తి బహిరంగంగా ఆ తప్పు తనే చేశానని ఒప్పుకొని సారీ చెప్పటము. తర్వాత నెక్స్ట్ తప్పించుకు చూసే రక్షక తంత్రాలు. తప్పించుకు చూసే రక్షక తంత్రాలు ఏవంటే స్వైర కల్పన, ప్రతిగమనం, ఉపసంహరణ, సానుభూతి, ప్రతిచర్య నిర్మితం, బౌద్ధికీకరణం. 1 స్వైర కల్పన, ఆటోమేజేషన్. అంటే పగటి కలలు కనటం. స్వైర కల్పన అంటే పగటి కలలు కనటం. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. అంటే వ్యక్తి తన జీవితంలో సాధించలేని వాటి గురించి పగటి కలలు కంటూ ఊహాలోకాల్లో విహరిస్తూ ఉపశమనం పొందటం. స్వైర కల్పన ద్వారా వాస్తవంలో సాధించలేనటువంటి విషయాలను సాధించినట్లుగా ఊహించుకొని సంతృప్తి చెందటం. ఉదాహరణకు గాలిలో మెడలు కట్టడం, ఒక వ్యక్తి గొప్ప ధనవంతుడైనట్లు ఊహించుకోవటం. తర్వాత నెక్స్ట్ 2వది ప్రతిగమనం. అంటే ఒత్తిడికి లోనైనటువంటి వ్యక్తి పెద్దవారైన చిన్న పిల్లల్లా ప్రవర్తించడం. ఉదాహరణకి పరీక్షలో ఫెయిల్ అయినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థి చిన్న పిల్లాడిలా ఏడవటం, రీట్రేట్. ఉద్యోగం పోయినటువంటి వ్యక్తి చిన్న పిల్లవాడిలా ఏడవటం. తర్వాత 3వది ఉపసంహరణ, విత్డ్రాల్. బాధ, భయం కలిగించే పరిస్థితుల నుంచి పూర్తిగా దూరం అవ్వటం. బాధ, భయం కలిగించే పరిస్థితుల నుంచి పూర్తిగా దూరం కావడాన్ని ఉపసంహరణ అంటారు. ఉదాహరణకు హోంవర్క్ చేయని విద్యార్థి జ్వరం సాకుతో స్కూల్కి రావడమే మానేస్తాడు. అంటే పరీక్షలో పాస్ కాలేనని అనిపించినప్పుడు పరీక్షకు హాజరు కాకుండా ఉండటం. తర్వాత 4 సానుభూతి, సింపతి. ఒత్తిడి వల్ల కలిగే బాధకు ఇతరుల నుండి సానుభూతి పొంది తృప్తి పొందటం. ఉదాహరణకు ఏమీ కాదు అని స్నేహితుడు ఓదార్చటం. అంటే ఏదైనా మనకు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, పక్కన ఉండి స్నేహితుడు ఇది ఏమీ కాదు అని మనల్ని సంజాయించడం, సానుభూతి మన మీద చూపించడం ద్వారా మనం ప్రేరణ పొందటం లేదా తృప్తి పొందటాన్నే సానుభూతి. తర్వాత 5వది ప్రతిచర్య నిర్మితి, రియాక్షన్ స్ట్రక్చర్. ఇందులో వ్యక్తి కోరికలు, దృక్పథాలు, బాహ్య ప్రవర్తన అతడి అచేతన వాంఛలకు వ్యతిరేకంగా ఉంటాయి. అంటే తను లోపల ఒకలాగా ఉండటం, బయటికి ఇంకొకలాగా ప్రదర్శించటం లేదా ఇంకొకలాగా ప్రవర్తించటం. దీన్నే మనం ప్రతిచర్య నిర్మితి అంటారు. ఉదాహరణకి వ్యక్తిపై కోపమున్నా కూడా ప్రేమ ఉందని చెప్పడం. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి అంటే మీకు ఇష్టం లేదు, కానీ అతనితో మీకు పని ఉంది కాబట్టి ఇష్టం లేకపోయినా అతన్ని గౌరవించడం, అతన్ని పొగడ్డం అనేది జరుగుతుంది. తర్వాత 6వది బౌద్ధికీకరణం, ఇంటలెక్చువలైజేషన్. బాధ, భయం కలిగించు పరిస్థితుల నుంచి
భౌతిక నిర్వచనాల ద్వారా వాటిని అనుభూతుల నుంచి దూరం కావటము. దీన్నే మనం వేదాంత ధోరణి అంటారండి. వేదాంత ధోరణితో మాట్లాడటం. చనిపోతావరా అంటే చచ్చిపోయినా కూడా హాయిగా స్వర్గంలో ఉండొచ్చు అనుకోవటం. అంటే జన్మించిన వాడు మరణించక తప్పదు, నారు పోసిన వాడు నీరు పోయక తప్పదు అని చెప్పుకోడు. ఇవన్నీ కూడా బౌద్ధికీకరణ. ఈ రక్షక తంత్రాల నుంచి గత టెట్ డిఎస్సిలో కూడా బిట్టు అడగడం అనేది జరిగిందండి. మరికొన్ని వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.